నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్షన్ తీసుకుందాం. బాలరాజు గారు, 2 ఏళ్ళు మీ అధికారం పోయి 2 ఏళ్ళు అయింది. అట్లా వద్దాం. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పా, కేసీఆర్ అనే ఒక నాయకుడిని అధికారం నుంచి దించడం కానీ, వేరే ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రావడం అని కానీ 2 ఏళ్ల ముందు ఎవరన్నా అడిగితే పిచ్చోని చూసినట్టు చూసేవారు. బట్ 2 ఏళ్ల తర్వాత అది వాస్తవ రూపంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఏం చెప్తారు? ఋషి గారు, ముందుగా మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ల పెద్దలకి నమస్కారం. తెలంగాణ రైజింగ్ కావాలని భారత రాష్ట్ర సమితి కోరుకుంటాం. అదేవిధంగా తెలంగాణ సంబంధించి ఒక గ్లోబల్ సిటీగా హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నమాట వాస్తవం. అదేవిధంగా ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు భారతదేశంలో ఉన్న నగరాలతో ఏదైతే ఇప్పుడు చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, కోల్కతా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ అనేది కూడా ఒక మెట్రో నగరాలలో ఒక ప్రధానమైన నగరంగా ఉంది. జనాభా రీత్యా చూసుకున్నా అన్ని రకాల అంశాలు ఏదైతే ఉన్నాయో పట్ల చూసుకోవచ్చు. ఆ క్రమంలోనే ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అయితే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తూ ఉందో, గతంలో వివిధ దేశాల్లో జరిగే సమ్మిట్స్, దావోస్లో కావచ్చు, మిగతా ప్రాంతాలు ఏదైతే వాణిజ్య నగరాలలో ఎక్కువ జరిగేటువంటి ప్రాంతాలు, అదేవిధంగా ముంబైతో పోల్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముంబై అనేది ఆర్థిక రాజధానిగా ఉంది భారతదేశానికి. అదేవిధంగా ఢిల్లీ అనేది రాజధాని ఉంది కాబట్టి ఎక్కువ డెవలప్మెంట్ విషయంలో అది కూడా జరుగుతూ ఉంది. ఆ క్రమంలో భారత రాష్ట్రం మేము చెప్పేది ఏంటంటే, ఏదైతే మీరు 2 రోజులు ఇస్తున్న ఈ సమ్మిట్ వల్ల గతంలో కూడా అనేక అంశాలు 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు. ఏది దావోస్ పర్యటన కావచ్చు, దక్షిణ కొరియాలో సియోల్ పర్యటన కావచ్చు, జపాన్ పర్యటన కావచ్చు, వెళ్ళారు. పెద్ద ఎత్తున మేము ఆర్థిక పరిపుష్టి పెంచేటట్టు కొన్ని కంపెనీలు ఇన్వైట్ చేశాం. సుమారు 2-2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పి అన్నారు. మరి 2 సంవత్సరాల కాలంలో ఎన్ని లాంచ్ అయినవి, ఎన్ని కార్యరూపం దాల్చినవి, దాని ద్వారా ఎన్ని పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చినాయని చెప్పినారు మీరు. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చినటువంటి అవకాశాలు ఏంటి, ఉద్యోగ అవకాశాలు ఏంటి, అదేవిధంగా ఈ తెలంగాణకు పెరిగినటువంటి ఆ సంపద ఏందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది 2 సంవత్సరాల విజన్లు. అది రెండోది కూడా ఇంకోటి, అందాల పోటీలు నిర్వహించారు. అందాల పోటీల నుంచి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో ఇక్కడ చూసినాం మనం. ఆ పోటీల ద్వారా తెలంగాణకు వచ్చింది ఏందో, తెలంగాణ సాధించింది ఏందో కూడా దాని మీద వివరించాలి. మూడోది, 4 దేశాలకు సంబంధించినటువంటి ఫుట్బాల్ కప్ నిర్వహించారు. ఏదైతే ఫుట్బాల్ కప్ నిర్వహించారో దాంట్లో తెలంగాణ సంబంధించి ఇక్కడ నిర్వహించారు. దాని ద్వారా వచ్చినటువంటి పెట్టుబడులు ఏందో, దాని ద్వారా వచ్చిన ప్రయోజనం ఏందో నెరవేర్చాలి. అదేవిధంగా ఇప్పుడు ఇది గ్లోబల్ సమ్మిట్ చెప్తా ఉన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్లో ఏదైతే ఫ్యూచర్ సిటీ, ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో, ఓకే, హైదరాబాద్ భారత్కి ఫ్యూచర్ సిటీ కావడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ ఫ్యూచర్ సిటీ వెనకాల ఉన్నటువంటి భూములకు సంబంధించి, కోల్పోయిన రైతులకు సంబంధించిన బాధలేందో చెప్పాల్సిన అవసరం ఉంది. మరి గతంలో మీరు 2 సంవత్సరాల కాలంలో ఏమి భూములు సేకరించారు? మరి గతంలో తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో, ఐటీ అండ్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో సేకరించిన భూములు ఏదైతే ఉన్నాయో, సుమారు 19,000 ఎకరాలు ఏదైతే ఫార్మాసిటీ కోసం మేము సేకరించామో, 13,000 ఎకరాలు అందులో ప్రభుత్వ భూములు ఉంటే, ఆ 13,000కి అయితే 6,000, 9,000 ఎకరాలు ఏదైతే ఉన్నాయి, 6 నుంచి 9,000 ఎకరాలు రైతుల నుంచి సేకరిస్తే ఆ సేకరించిన భూమిని రిటర్న్ ఇస్తామని చెప్పినారు. మరి అలా రిటర్న్ ఇచ్చినారా, లేకపోతే ఆ రైతుల గోసను అట్టే పట్టించుకోవడానికి కూడా చూడాల్సిన అవసరం ఉంది. వారికి ఇచ్చిన పరిహారం ఏందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఏమంటే గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఏదైతే మీరు చేస్తూ ఉన్నారు, సుమారు 27 అంశాలు ఈ 2 రోజుల్లో మీరు చర్చించుకుంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 13వ తారీఖు రోజు మీరు మెస్సీ గారితో తెలంగాణ జట్టు ప్లస్ మెస్సీ జట్టు ఫుట్బాల్ ఆడబోతుంది. మేమేమడుతున్నాం అంటే, భారత రాష్ట్ర సమితిగా ఈ రైజింగ్ అంటున్నారు, కానీ తెలంగాణ లూటింగ్ చేస్తున్నారని మేము అంటా ఉన్నాం. 9,292 ఎకరాల సంబంధించినటువంటి 22 పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ఇవాళ ఎవరైతే గతంలో అప్పనంగా తెలంగాణలో ఉపాధి ఇస్తామని, తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం దగ్గర తక్కువ తీసుకున్నటువంటి భూముల్ని, ఆయా రోజు ₹1,00,000 ఉన్నట్టయితే 30,000కు 20,000కు తీసుకున్న భూముల్ని ఇలా మార్కెట్ ధరకే, వాళ్ళకు మార్కెట్ ధరలో కూడా 30% అప్పచెప్తూ ఎటువైపు ఎక్కడ దందా జరుగుతుందనే అంశం మీద స్పష్టం చెప్పరు. ఫ్యూచర్ సిటీ పేరుతో మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చెప్పరు. ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో మీరు చేస్తున్నటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని చెప్పరు. అదేవిధంగా మీరు అచీవ్ భూముల్ని 400 ఎకరాలకు సంబంధించి దానిలో జరుగుతున్నటువంటి ఆ తతంగాన్ని చెప్పరు. సార్ నేనేమంటాను సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పేరుతో సార్ నేనేమంటాను సార్, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు, ఉన్నతంగా నివసించే ప్రజలు, ఈ 3 రకాల ప్రజల మధ్య ఉన్నటువంటి అవినావభావ సంబంధాన్ని మీరు ఎట్లా బిల్డప్ చేస్తున్న అంశాన్ని కూడా చూడాలి. మీరు మధ్యతరగతి ప్రజల్ని పట్టించుకోకుండా, పేదవాళ్ళని పట్టించుకోకుండా, ఓన్లీ హై పీపుల్ మాత్రమే పట్టించుకుంటామంటే కింది ప్రజలు ఆలోచిస్తారు. ప్లస్ మీరు పారిశ్రామికనే పట్టించుకుంటాం, లేదా ఐటీ ఇండస్ట్రీని పట్టించుకుంటామని చెప్పేసి వ్యవసాయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తే సుమారు 40 నుంచి 60% మంది, 40 నుంచి 60% దేశానికి కావచ్చు, అది రాష్ట్రానికి కావచ్చు, ఎకానమీని డెవలప్ చేసే వ్యవసాయ రంగం. సంక్షేమం వాళ్ళకే కదా సార్. 6 గ్యారంటీలు అన్నారు సార్ ఋషి గారు, ఓకే, మీరేం కాదంటలే. ఈ 6 గ్యారంటీల్లో మీరు ఇచ్చిన అంశాలు ఏదైతుందో, వ్యవసాయదారులకు కౌలు రైతులు, వ్యవసాయదారులలో కౌలు రైతులు, కూలీ రైతులు, ఈ కూలీ రైతులకు మీరు ఇచ్చిన హామీ ఏం చేసిరో మానవతరాయ్ గారు చెప్పాలి. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు, అదేవిధంగా
కౌలు రైతులకు సంబంధించి మీరు చెప్పినారు గతంలో 26 లక్షల మంది ఉన్నారని కౌలు రైతులను కేసీఆర్ మోసం చేసిన అన్నారు. ఈ కౌలు రైతుల కోసం మీరు చేసిన అంశాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మీరు చేసిన రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రుణమాఫీ ఎన్ని లక్షలకు రుణమాఫీ చేస్తామన్నారు? సుమారు 42 లక్షల మందికి రుణమాఫీ చేస్తామన్నారు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగితే ఋషి గారు సుమారు 52 లక్షల మంది రైతులు రుణాలు తీసుకురని చెప్పేసి బ్యాంకర్స్ చెప్పినారు ముఖ్యమంత్రి గారు మొదటి సమావేశంలో. ఆ తదంతా మీరు ఏం చేసిన 42 లక్షలకు కుదించినారు. ఆ 42 లక్షలు 25 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసినారు. సుమారు 16 నుంచి 17 లక్షల మంది రైతులకి రుణమాఫీ కాని పరిస్థితి ఉన్నది. మీరు అదేవిధంగా ఇంకో మాఫీ ఇచ్చారు. రైతు బంధు సంబంధించి మీరు ఏదో పేరు మార్చారు, కేసీఆర్ గారి పేరు వస్తుందని. ఆ రైతు బంధుని రైతు భరోసాగా మార్చినారు. ఆ రైతు భరోసా మీరు 15,000 ఇస్తామన్నారు. ఆ 15,000 ఎన్నిసార్లు? 2 సార్లు 2024, 23 సంబంధించి ఒకటి మాత్రం అప్పుడు కేసీఆర్ గారు ట్రెజరీలో ఉంచిన పైసలు మాత్రం వేసినారు. అప్పుడు 2,500 ఎగ్గొట్టినారు. అదేవిధంగా తర్వాత 2024, 25లో 2 కార్లకు సంబంధించి మీరు రుణమాఫీ వేయలేరు. వ్యవసాయ రంగాన్ని ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి విజయోత్సవ శుభాకాంక్షలు చెప్తే ప్రజలు ఎవరు విజయోత్సవాలు జరుపుకునే మూడ్లో లేరు అన్నట్టుగా చెప్తున్నారు మీరు. నేనేమంటే సార్ విజయోత్సవాలు భారతదేశానికి తెలంగాణ తలమానికం కావాలనే ప్రయత్నంలో ఎవరు తప్పే పట్టరు. ప్రభుత్వ పాలనపై విజయోత్సవాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఏదైతే అంటా ఉన్నారో ఈ ప్రజాపాలన ఏం జరుగుతుందో మనం ఇలా స్పష్టంగా చూస్తున్నాం. ఇలా ఏదైతే మీరు సార్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఈ ఫ్యూచర్ సిటీలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు? ఇవాళ 44 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అమెరికా నుంచే సుమారు 55 మంది ప్రతినిధులు సుమారు వస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ట్రంప్ పేరు పెడుతున్నారు. ఇంకా అన్యాయం. దీన్ని వ్యతిరేకిస్తున్న ఏబిఎన్ ద్వారా ట్రంప్ పేరు, ఒక స్ట్రీట్ పేరు ట్రంప్ పేరట. ఒకవైపు భారతదేశం మీద సుంకాలు విధిస్తారు, భారతదేశం సంబంధించిన వీసాలు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు కాదు దేశం గర్వించదగ్గ రతన్ టాటా పేరు పెడుతున్న విషయం మీరు చెప్పరు. రతన్ టాటా పేరుని మేము వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా మీరేమంటారు ట్రంప్ పేరేం సార్ నాకు అర్థం కాదు. ట్రంప్ భారతదేశానికి పేపర్లో వచ్చింది మీరు చూడండి, సోషల్ మీడియా చూడండి. ఇవాళ ట్రంప్ పేరుతో ఇవాళ ట్రంప్ చేస్తున్నటువంటి ఆగడాలు చూస్తా ఉన్నాం. భారతదేశ పౌరులు కావచ్చు